హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఈ వీడియోలో నేను సాంబార్ హెల్తీగా ఎలా చేస్తానో షేర్ చేస్తాను, చూసేయండి. నేను అయితే సాంబారు ఒక 4 పప్పులతో అయితే చేస్తాను. లెంటిల్స్ హెల్త్కి చాలా మంచిది కదా, ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడైతే కందిపప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, కొంచెం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసి దానిలో తగినన్ని వాటర్ పోసుకుని పసుపు వేసి బాయిలింగ్ పెట్టేసుకోవాలి. ఈ లోపు వెజిటేబుల్స్ అయితే మీ చాయిస్. నేనైతే లేడీస్ ఫింగర్, క్యారెట్, గ్రీన్ మిర్చి, ఆనియన్, ఒక టొమాటో, ఒక రాడిష్ తీసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే గార్లిక్ కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు చింతపండు, స్మాల్ సైజ్ లెమన్ సైజ్ చింతపండు కూడా తీసుకుని వాటర్లో అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పప్పు అయితే బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయిన పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకుని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పప్పు బాయిల్ అయిన కుక్కర్లోనే నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. దానిలో ఆనియన్స్ పెద్ద పీసెస్లో ఉన్న సరిపోతుంది, బాగుంటుంది. ఆనియన్స్ చిన్న ఆనియన్స్ అయితే ఫుల్ ఆనియన్స్ అన్న వేసేసుకోవచ్చు. ఆనియన్స్లో సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 4 నుంచి 5 వరకు గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్ అయితే ముందే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్స్ బాయిల్ అవడానికి టైం పడుతుంది కాబట్టి. క్యారెట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత లేడీస్ ఫింగర్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాను. పైన స్కిన్ అనేది లైట్ బ్లాక్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రాడిష్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి సార్ట్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి అదే ఆయిల్లో ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్కి ఒక 50% వరకు అయితే బాయిల్ అయిపోతాయి వెజిటేబుల్స్. ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని కారం కూడా మీ చాయిస్. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మనం చింతపండు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జును తీసి ఆ చింతపండు వాటర్ కూడా వేసేయాలి. చింతపండు వాటర్లో వెజిటేబుల్స్ బాయిల్ అయితే టేస్ట్ ఆ వెజిటేబుల్స్కి బట్టి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చింతపండు వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అదే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత పప్పు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని దానిలో కావాల్సినంత వాటర్ చూసుకుని వేసుకోవాలి. నేనైతే 1 కప్పు పప్పు పేస్ట్కి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ అనేది థిక్నెస్ మీకు పలుచగా కావాలితే పలుచగా, థిక్గా కావాలితే థిక్గా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా అలా నురుగొస్తుంది చూసారా పైన, ఆ టైంలో గార్లిక్ అనేది దంచి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకోవాలి. గార్లిక్ ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది, లాస్ట్లో వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, అరోమా కూడా బాగా వస్తుంది. వేసుకుని సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి. ఒక్క 2 మినిట్స్ తర్వాత బాగా బాయిల్ అయిపోతుంది చూసారా, ఈ స్టేజ్లో మనం దింపేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత వేరే గిన్నె తీసుకొని నేనైతే పప్పు పేస్ట్ చేసిన గిన్నెలోనే కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న గార్లిక్, అలాగే రెడ్ మిర్చి 4 to 5 యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ సాట్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆ పోపును మొత్తం సాంబార్లో వేసేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.